వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈరోజు నేను గలతీ పత్రిక చదువుతూ ఉన్నాను. నా యొక్క ప్రతిదినపు దైవ ధ్యానము, వాక్య ధ్యానములో మరి గలతీ పత్రిక దగ్గరకు వచ్చాను. నేను 3వ అధ్యాయంలో నాకు ఒక చక్కని మాట అందులో ఈరోజు దేవుడు నాకు చూపించాడు. ప్రేరణ కలిగింది ఆ వాక్యాన్ని చదివినప్పుడు. 3వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే 6 నుంచి 7, 8 వచనాలు చదువుకుందాం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి, నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించండి. ఈ వర్డ్ నాకు బాగా నన్ను సంతోషింపజేసింది. ఈ మాట ఏమని అక్కడ మళ్ళీ చదివినట్లయితే, దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి, నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించను. సువార్త ముందుగా ప్రకటించబడిందట అబ్రహాము గారికి. సువార్త అబ్రహాము గారికి 2000 సంవత్సరాలకు పూర్వము, 2000 సంవత్సరాల అవతల, అంటే ఇప్పుడు నుంచి మనం వెనక్కిపోయినప్పుడు యేసుప్రభు వారి కాలం వరకు 2000 సంవత్సరాలు, అటు తదుపరి ఇంకా 2000 సంవత్సరాలు వెనక్కి వెళ్తే అసలు మనందరికంటే కూడా అబ్రహాము గారికే ముందు సువార్త అందించబడిందట. పౌలు గారు చాలా అద్భుతమైనటువంటి మాట ఇక్కడ రాశాడు. నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించను. ఎవరు ప్రకటించారు ఈ సువార్త? దేవుడే ప్రకటించాడు. అబ్రహాం గారు దేవుడే ప్రత్యక్షమై చెప్పాడు. దేవుడే ఆయనకు ముందుగా తెలియపరిచాడు. ఇదిగో నీ మూలముగా భూలోకములో ఉన్న సకలమైన వంశాలు వారు దీవించబడతారు, సకల ప్రజలు దీవించబడతారు అనేటువంటి ఆ ఆశీర్వచనాన్ని అబ్రహాము గారికి దేవుడు ముందుగానే ఆ సువార్తను ప్రకటించటం జరిగింది. మనకెప్పుడు సువార్త అందింది? మన భారతదేశానికి ఎప్పుడండి? మన దేశానికి అందినది ఒక 2000 సంవత్సరాల నాడు తోమా గారు మన ఇండియాకి వచ్చాడు. కానీ మనకు సువార్త అందేసరికి ఎంత టైం పట్టింది చెప్పండి? మన ఈ తరంలో కదా ఉంది. నేను సువార్తను తెలుసుకున్నది 1993వ సంవత్సరంలో నేను తెలుసుకున్నాను. మీరందరూ ఇంకా తెలుసుకున్నది ఎప్పుడో మీ అందరికీ అర్థం చేసుకోండి. కానీ అబ్రహాము గారికి 4000 సంవత్సరాల నాడు సువార్త అందించబడింది. చూసారా ఎంత ఆశ్చర్యం. అయితే ఈరోజు మనం ధ్యానించేటువంటి అంశం ఏంటంటే, భూలోకంలో ఉన్న సకల వంశాలు వారు దీవించబడతారు. అంటే ఎలా దీవించబడతారు? మనము చదువుకుంటూ వస్తున్నాము. ఏమని? ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల ఛాయ గలదియే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. అది ఛాయారూపకం. ఇప్పుడు మనము చదువుకుంటూ వెళ్ళినప్పుడు, మనం ఓల్డ్ టెస్టిమెంట్లోకి పోయినప్పుడు అబ్రహాము గారికి దేవుడు ముందుగానే సువార్తను, గాస్పల్ ప్రకటించబడింది. ఎవరి గురించి ప్రకటించబడింది అంటే, నీ మూలముగా భూలోకములో ఉన్న సమస్త వంశాలు వారు దీవించబడతారు. అది ఎలాగో మనం చూద్దాం. అందుకని పాత నిబంధన చదివినప్పుడు చాలామందికి పాత నిబంధనలో యేసుక్రీస్తు వారు మరుగుగా, ఛాయారూపకంగా కనబడతాడు. అందుకని పాత నిబంధన కాలపు భక్తులు మీకు గ్రహించండి, పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఆనాటి కాలపు ప్రజలు మెస్సయ్యను గుర్తించలేకపోయారు. 2000 సంవత్సరాల నాడు వచ్చిన యేసు ప్రభుని యూదులు గ్రహించలేకపోయారు. వాళ్ళు ఎదురు చూస్తున్న మెస్సయ్య ఆయనే అని గ్రహించలేకపోయారు. కానీ మనకెంతో స్పష్టంగా 2000 సంవత్సరాల తరువాత వచ్చిన మనకి ఈ పాత నిబంధన, ఈ క్రొత్త నిబంధన రెండు దగ్గర చేర్చినప్పుడు
ఆ వ్యత్యాసాలు, ఆ యొక్క ఫోర్ షాడో లేదా ఆ ఛాయలు మనకు కనబడుతున్నాయి కదా. ఎంత తేటగానో స్పష్టంగానో మనకు కనబడతా ఉంది. గలతీ సంఘానికి రాస్తున్న అపోస్తలుడైన పౌలు ఈ యొక్క ఛాయను చూపిస్తున్నాడు. ఇదిగో అబ్రహాముకి చేసిన వాగ్దానములో సకల జాతుల వాళ్ళు దీవించబడతారు అని చెప్పడం జరిగింది. అది సువార్త అందించబడింది ఆయనకు ముందుగానే అని మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఈ ఆశీర్వాదాన్ని గురించి మనం ముందుకు వెళ్దాం. ఎట్లా ఏమిటి అనేది మనం ఒకసారి చూద్దాం. ఆదికాండము 12వ అధ్యాయము, ఆదికాండము 12వ అధ్యాయము మొదటి నుంచి 4 వచనాలు. ఊరు అనేటువంటి మెసొపొతేమియా ప్రాంతానికి చెందిన అబ్రహాము గారికి దేవుడు కాల్ చేశాడు, ఒక పిలుపునిచ్చాడు. ఆ పిలుపు ఇక్కడ రాసి ఉంటుంది, మీరు చదివినప్పుడు. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఇది కాల్, దేవుడు పిలిచినటువంటి ఒక పిలుపు. ఎక్కడో మెసొపొతేమియా ప్రాంతంలో ఉన్నటువంటి అబ్రహాము గారితో దేవుడు మాట్లాడి, అప్పటికి ఇంకా భూమి మీద ఏకేశ్వరవాదం లేదా ఒకే దేవుడును ఆరాధించే పద్ధతి ఇంకా స్టార్ట్ కాల. నోవాహు గారు కాలంలో నోవాహు గారు మాత్రమే ఏకేశ్వరుడైన ఒకే ఒక్క దేవుడైనటువంటి యెహోవా దేవుణ్ణి ఆరాధించాడు. నోవాహు గారు మాత్రమే. నోవాహు గారి తరువాత షేము గారు, ఆ తరువాత వచ్చిన ప్రజలు ఏకదేవుడిని, ఒకే దేవుడైన యెహోవాని లేదా సత్యదేవుడిని ఆరాధించటం లేదిక. నిమ్రోద్ అనేటువంటి వాడు విగ్రహారాధనని ప్రవేశపెట్టిన, ఒక మతాన్ని ప్రవేశపెట్టిన మొట్టమొదటి వ్యక్తి ఎవరయ్యా అంటే నిమ్రోద్. మెసొపొతేమియా సంస్కృతిలో, ఈ మెసొపొతేమియా సంస్కృతిలో అనేక దేవుళ్లను మొట్టమొదటిగా వాడే అన్నాడు, నేనే దేవుడుని అన్నాడు నిమ్రోద్ అనేవాడు. నన్నే ఆరాధించండి అని వాళ్లే దేవుళ్ళుగా, మనుషులు మొదటిగా దేవుళ్ళుగా స్టార్ట్ అయ్యారు. ఇంకా తర్వాత మతం ప్రారంభమైంది. మీకు పోయిన సంవత్సరంలో మహాబాబేలు అనేటువంటి దాని గురించి మాట్లాడా నేను. ఎంతమంది గుర్తుంది? చేతులు ఎత్తండి. మహాబబులోను గురించి చెప్పా నేను. అసలు మతం ప్రారంభమైనటువంటిది, అనేకమైన దేవుళ్లను, మతాన్ని స్టార్ట్ చేసింది అక్కడ. మతం స్టార్ట్ అయింది అక్కడ, రాజకీయం స్టార్ట్ అయింది అక్కడ కదా. అనేకమైన సంగతులు అక్కడ ప్రారంభమయ్యాయని మీకు చెప్పాను నేను గతంలో. అలాంటి సమయంలో అబ్రహాము అనేటువంటి ఒక వ్యక్తిని దేవుడు ఏర్పరచుకున్నాడు. మనుషులందరినీ నిజదేవుడు, సత్యదేవుడైనటువంటి ఏకేశ్వరుడు ఈ వైపు త్రిప్పడానికి ఒక వ్యక్తిని ఎంచుకున్నాడు దేవుడు. అతనే అబ్రహాము. అతడు మెసొపొతేమియా అనేటువంటి మతం పుట్టిన ప్రదేశంలో, రాజకీయ వ్యవస్థ పుట్టిన ప్రదేశంలో ఆయన పుట్టాడు, అక్కడ పెరిగాడు. అక్కడి నుండి పిలిచాడండి దేవుడు, అబ్రహామును పిలిచాడు. రా అబ్రహాము, నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీ పేరును చాలా హైలైట్ చేస్తాను, నీ పేరు గొప్పగా చేస్తాను, నీవు ఆశీర్వాదముగా నుందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించెదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడని అబ్రాహాముతో అనగా, భూమి మీద ఉన్నటువంటి సకల జాతులు నీ మూలంగా దీవిస్తా. ఎంత ఎంత గొప్ప విషయమో మీరు చూడండి. ఇప్పుడు అక్కడి నుంచే మనం తెలుసుకుంటాం. ఇప్పుడు అబ్రహాము గారు దేవుడు చెప్పిన మాటలు మళ్ళీ చూసినప్పుడు 15వ అధ్యాయం 7వ వచనంలో కూడా చెప్తాడు ఇదే మాట. 15వ అధ్యాయము 7వ వచనంలో, మరియు ఆయన, నీవు ఈ దేశమును స్వతంత్రించుకున్నట్లు దాని నీకిచ్చుటకు కల్దీయుల ఊరను పట్టణంలో నుండి నిన్ను యువతలకు తీసుకొని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు, అతడు ప్రభు అయిన యెహోవా, నేను దీన్ని స్వతంత్రించుకొనేదనని నాకెట్లు తెలియను అనగా. 18వ వచనం ఇక్కడ
ఆయన వెలుపలికి తీసుకుని వచ్చినది నేనే అంటున్నాడు. నిన్ను నేను వెలుపలికి తీసుకుని వచ్చా. నేను ఎక్కడి నుంచి తీసుకుని వచ్చా? ఊరు అనే మెసొపొతేమియాలో ఉన్నటువంటి కల్దీల దేశమైనటువంటి ఊరు అనేటువంటి ప్రాంతంలో నుంచి వెలుపలికి తెచ్చిన వాడు నేనే. ఎందుకు తీసుకొచ్చాను అంటే ఈ దేశాన్ని ఇవ్వాలి, ఈ దేశాన్ని నీ సంతానానికి ఇస్తాను, నీ మూలంగా భూలోకంలో ఉన్న సకల మనుషులు దీవించబడాలి, ఇది నా యొక్క కాన్సెప్ట్ అని ఈ సువార్తను, ఈ గాస్పల్ను అబ్రహాంకు చెప్పాడు. అప్పుడు అబ్రహాం గారికి స్వరం వినపడిందో, దేవుడే ప్రత్యక్షమై ఎలా ప్రత్యక్షమయ్యాడో కానీ ఆయన విన్నటువంటి ఆ స్వరానికి లోబడ్డాడు, అది నమ్మాడు, విశ్వసించాడు. ఆయన దేవుడు తరువాత మరి ఒక దూత రూపంలో ప్రత్యక్షమై చెప్పిన సందర్భాలు మనకు కనబడతాయి చాలాసార్లు. ఇక ఆయన ఎవరిని నమ్మలేదు, పరలోకం నుండి వచ్చే స్వరాన్నే నమ్మేవాడు, పరలోకం నుండి వచ్చిన దూతనే నమ్మేవాడు, వాళ్ళు చెప్పిన విషయాలను ఆయన విశ్వసించేవాడు. ఒక దేవుడు ఉన్నాడు, సత్యదేవుడు ఉన్నాడని ఆయన విశ్వసించాడు. ఆ సత్యదేవుడు నన్ను పిలిచాడు, నన్ను దీవిస్తాడు, ఈ దేశాన్ని స్వాస్థ్యంగా ఇస్తానన్నాడు అని నమ్మినవాడు ఆయన. అందుకే ఆయన ఏమైందండి అక్కడ, ఆయన ఆ మాట అతనికి నీతిగా ఎంచబడెను. 6వ వచనం, అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. నమ్మాడు. అసలు ఏం జరుగుతుందో తెలియనప్పుడు నమ్మిన నమ్మకం, అబ్రహాము గారు నమ్మకం గుడ్డిది కాదు, శ్రేష్టమైన నమ్మకం. ఆయన నమ్మకం అది అతనికి నీతిగా దేవుడు ఎంచాడట. ఏ క్రియలు లేవు, ఏ పని చేయలేదు ఆయన, ఎటువంటి ఒక్కటే దేవుని మాటను విశ్వసించాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అన్నాడు, నీ మూలంగా భూలోకంలో ఉన్న సమస్త వంశాలు దీవించబడతాయి. మళ్ళీ చెప్తాడు 18వ అధ్యాయం 18వ వచనం, మళ్ళీ చెప్తాడు 18వ అధ్యాయం 18వ వచనం, అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. జనములు అన్నాడు, ఒక్క జనము గురించి చెప్పట్లే ఇక్కడ. అబ్రహాము నిన్ను ఒక్కడే గొప్ప జనంగా చేసి నిన్ను ఒక్కడే దీవిస్తానని చెబితే దేవుడు పార్షాలిటీ కలిగిన దేవుడు అవుతాడు, పక్షపాతం కలిగిన దేవుడు అవుతాడు. కానీ ఒక కాన్సెప్ట్ ఆయనకు ఉంది, దేవునికి ఒక ప్రణాళిక ఉంది ఆయనకి. ఏమిటంటే అబ్రహాము ద్వారా భూలోకములో ఉన్న సకల మనుషులు దీవించబడటం. చూసారా ఎంత ఆశ్చర్యం? అర్థమవుతుందని నేను చెప్పేది. దేవుడు ఉద్దేశించిన ఉద్దేశం చూడండి, దేవుని ఉద్దేశం చూడండి. 22వ అధ్యాయం 18వ వచనం మళ్ళీ చెప్తాడు. 22వ అధ్యాయం 18వ వచనం మనం రాత్రి కూడా మాట్లాడుకున్నాం. ఇస్సాకు దహన బలి, క్రీస్తు శిలువ బలిలో మనం మాట్లాడుకున్నాం రాత్రి వేళ. 18వ వచనం, మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడును, నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. దేవుడు తన కుమారుని బలిగా అర్పించమన్నప్పుడు అబ్రహాముని ఆయన ఇచ్చేశాడు. అప్పుడు ఏంటి ఆయనకి అడిగాడు, దేవుడు అడిగాడు, ఇచ్చాడు. ఏంటి ప్రయోజనం? ఆయన ఏ ప్రయోజనం ఆశించలేదు, దేవుని మాట విన్నాడు అంతే. కానీ దేవుడు ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? నీవు నా మాట వినినందున, ఇక్కడ చూడండి, భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన దీవించబడతారు. ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఇన్ని వచనాల్లో మీరు చూసుకుంటూ వచ్చారు. 12వ అధ్యాయం 1 నుంచి 4వ వచనం కానీ, 15వ అధ్యాయం 7వ వచనం కానీ, 18వ అధ్యాయం 18వ వచనం కానీ, 22వ అధ్యాయం 18వ వచనం కానీ, ఈ వచనాలన్నిటిలో కూడా దేవుడు ఏమంటున్నాడు? నీ మూలంగా, నీ సంతానం మూలంగా భూలోకంలో ఉన్న వంశాలన్నీ, జనములన్నీ, జాతులన్నీ దీవించబడతాయి, ఆశీర్వదింపబడతాయి. నువ్వు ఒక్కడవే కాదు అబ్రహాం, నీ పిల్లలే కాదు, నీ మూలంగా, నీ సంతానం మూలంగా భూలోకములో ఉన్న మనుషులందరికీ ఆశీర్వాదం. ఎంత అద్భుతం అండి! దేవుని యొక్క గాడ్స్ ప్లాన్ అద్భుతం కదా, వండర్ఫుల్. అది చాలా అద్భుతమైనటువంటి ప్రణాళిక అయినది. మనం ఇంకా ముందుకెళ్దాం. 24వ అధ్యాయము ఆదికాండము 31వ వచనం. ఆదికాండం 24వ అధ్యాయం 31వ వచనం.
లాబాను, యెహోవా వలన ఆశీర్వదింపబడినవాడా, లోపలికి రమ్ము, నీవు బయట నిలవనేలా. చూడండి, ఇక్కడ అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు అన్న సంగతి నాహోరుకు తెలుసు. సిరియా దేశంలో నాహోరు కుటుంబానికి తెలిసిపోయింది. ఎందుకంటే తన సోదరులని, తన దేశాన్ని విడిచిపెట్టి వచ్చేసాడు కదా. వాళ్ళకు తెలిసింది అబ్రహాము ఇంటిలో ఉన్న వాళ్ళందరికీ కూడా బ్లెస్సింగే కదా. అబ్రహామును వెంటాడి వచ్చిన లోతుకు కూడా దీవెన కలిగింది. లోతు కూడా గొప్ప పశువుల కాపురయ్యాడు, గొప్ప ఆస్తిపరుడయ్యాడు. అబ్రహామును బట్టి లోతు కూడా దీవించబడ్డాడు. అబ్రహాము గారి దగ్గర ఒక వ్యక్తి, ఎలియాజర్ అనే వ్యక్తి ఉన్నాడు. అతడు కూడా దీవించబడ్డవాడే. చూసారా? అబ్రహాము కుమారుడైన ఇసాకుకి పెండ్లి కుమార్తెను తీసుకుని రావడానికి తన సహోదరుల ఇంటికి వెళ్ళాడు. తన కుటుంబం దగ్గరికి నాహోరు పట్టణమైనటువంటి సిరియాకు వెళ్ళాడు. ఎవరు? ఎలియాజర్ అనేటువంటి దాసుడు. వెళ్ళినప్పుడు ఆయన అక్కడ ఆ చాప్టర్ అంతా మీరు చదివితే ఆ ఎలియాజర్ ప్రార్థన చేస్తాడు. దేవుడా, ఇదిగో ఈ బావి దగ్గర వంటలో నేను పండుకోబెడుతున్నాను. ఎవరైనా ఆడపిల్లలు ఇక్కడికి వస్తారు నీళ్లు తోడుకోవడానికి. ఏ అమ్మాయి అయితే నేను నీళ్లు అడిగినప్పుడు నీళ్ళు ఇస్తుందో, అలాగే నా ఒంటెలకు కూడా నీళ్లు పోస్తుందో, ఆ అమ్మాయి నా యజమానుడి యొక్క కుమారునికి భార్య అని అన్నప్పుడు రెబ్కా వచ్చేసింది. టక్క నీళ్లు తోడి తీసుకుని వస్తున్నప్పుడు ఈ ఎలియాజర్ అడిగాడు, అమ్మ నాకు దాహం కావాలి, నాకు నీళ్లు పోయి అంటే వెంటనే నీళ్లు పోసింది. అలాగే ఒంటెలకు కూడా పోసింది. అమ్మ నువ్వు ఎవరి కూతురు అంటే పలానా లాబాను కుమార్తెని, బెతుయేలు కుమార్తెని. తండ్రి పేరు బెతుయేలు. ఓకే, రైట్. దేవుడు నన్ను సరళమైన మార్గంలో నడిపించాడు. నా బంధువులు, మా అబ్రహాం గారి యొక్క బంధువుల ఇంటికి తీసుకొచ్చాడు నన్ను అని సంతోషపడ్డాడు ఎలియాజర్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన చెప్తున్నాడు, గుర్తించాడు, ఎక్కడి నుంచి వచ్చాడో చెప్పాడు. బయట నుండి మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు? యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడా, బయట ఉన్నావు ఎందుకు, లోపలికి రా అంటే లోపలికి వెళ్ళాడు. ఆయన ఆ రాత్రి వాళ్ళ దగ్గర ఉన్నాడు. మొత్తం స్టోరీ అంతా చెప్పాడు కదా. రెబ్కాని తీసుకుని పోయి ఇసాకు భార్యగా ఇవ్వటం జరిగింది. 26వ అధ్యాయం 4వ వచనం. మళ్ళీ ఇసాక్ గారికి దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం, ఇసాక్ గారితో కూడా దేవుడు చెప్పిన ఆశీర్వాదం గురించి రాస్తుంది. 26వ అధ్యాయము 4వ వచనం. ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానము వలన సమస్త భూలోకంలోని సమస్త జనులు ఆశీర్వదింపబడతారు. ఇదే మాట మళ్ళీ ఇసాక్ గారితో కూడా అదే చెప్తున్నాడు. అబ్రహాముతో నేను ఏ ప్రమాణం చేశానో, ఏ నిబంధన చేశానో ఆ నిబంధన ప్రకారంగా ఈ దేశము నీ సంతానానికి ఇస్తాను. నీ సంతానం ఆకాశ నక్షత్రముల వలె, సముద్ర తీరమందుల ఇసుక వలె వర్ధిల్లుతారు, విస్తరిస్తారు. నీ మూలముగా, నీ సంతానం మూలముగా భూలోకములో ఉన్న సమస్త వంశాలు దీవించబడతాయి. మళ్ళీ అదే మాట. తర్వాత 28వ అధ్యాయం 14వ యాకోబుని గురించి కూడా చూద్దాం. యాకోబుకు కూడా దేవుడిచ్చిన ఆశీర్వాదం అదే ఉంటుంది. 28వ అధ్యాయం 14వ వచనం. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను, నీ సంతాన మూలముగాను ఆశీర్వదింపబడును. అబ్రహాముతో అదే చెప్పాడు, ఇస్సాకుతో అదే చెప్పాడు, యాకోబుతో అదే చెప్పాడు. అందుకే దేవుడు ఆ తరువాత కాలంలో ఇశ్రాయేలులకి ఎలా ప్రత్యక్షమయ్యాడు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవుడు. ప్రైజ్ ద లార్డ్. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవుడుగా ప్రత్యక్షమయ్యాడు ఇశ్రాయేలీలకు. ఎంత అద్భుతం అండి. ఈ మాటలన్నీ మనం చూసుకుంటూ వస్తే 1000 సంవత్సరాలు గడిచిపోయింది అబ్రహాము గారి యొక్క వంశంలో నుండి. అబ్రహాముకి 100 ఏండ్ల వయసులో కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడైనటువంటి యాకోబు, ఏశావు. యాకోబులో నుండి 12 మంది గోత్రకర్తలు వచ్చారు. 12 మందిలో నుండి 4వ వాడు యోధా గోత్రం వచ్చింది కదా. ఆ యోధా గోత్రములో నుండి దావీదు వచ్చాడు. ఆ దావీదు వంశావళిలో నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చారు.
ప్రైజ్ ద లార్డ్. ఈయన గురించే గలతీ పత్రికలో పౌలు గారు రాశాడు. ఎంత సుదీర్ఘమైనటువంటి చరిత్రను ఇక్కడ మనం చూపిస్తున్నాడో ఆలోచన చేయండి. ఎంత సుదీర్ఘమైనటువంటి బ్లెస్సింగ్స్ ఎక్కడ స్టార్ట్ అయిందో చూడండి మీరు. దేవుడు బ్లెస్సింగ్స్ ఇవ్వడం అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో మీరు ఆలోచన చేస్తే అసలు అద్భుతం అనమాట. ఒక జీవనది అక్కడ ప్రారంభమై అబ్రహాం గారి దగ్గర నుంచి ప్రారంభమైతే ఆ ఆశీర్వాదపు నది ప్రవహిస్తూ 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 మన దాకా వచ్చిందండి. హల్లెలూయా. అదే ఇక్కడ చెప్పాడు. ఏం చెప్పాడు? మళ్ళీ గలతీ పత్రికలోకి వద్దాం. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము గలతీలకు రాసిన పత్రిక. దేవుడు విశ్వాసం మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించను. ఇక్కడ పాయింట్ని మీరు పై పాయింట్ని గమనించారా? దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చుట ఆశీర్వాదం. అది దేవుడు అన్యజనులను అంటే యూదులు కాని వారిని అన్యజనులను ఆశీర్వదించడం, నీతిమంతులుగా చేయాలనుకున్నాడు. ఆ ప్రణాళిక కనపడుతుంది ఇందులో. అబ్రహామిక్ రిలీజియన్ మనం చూసినప్పుడు అబ్రహామిక్ రిలీజియన్ ఎన్ని రిలీజియన్స్ ఉన్నాయండి? అబ్రహామిక్ రిలీజియన్ అనగానే మొట్టమొదటిగా అబ్రహాము గారు సంతతి అని యూదులు, యోధా మతం. 2 ఇస్లాం వారు, క్రైస్తవులు. 3 మతాలు వచ్చినాయండి అక్కడి నుంచి. 3 మతాలు ఈ అబ్రహాం గారిలో నుండి వచ్చాయి. వీరు ద్వారా చూడండి, ముఖ్యంగా ఎస్పెషల్లీ యూదులలో నుండి యూదుల్లో నుండి ఎవరు వచ్చారు? యోధా గోత్రంలో నుండి ఎవరు వచ్చారు? యేసుప్రభు వారు వచ్చారు కదా. మీకు క్లియర్గా కనపడుతుంది. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం 11వ లైన్. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను. అది దావీదు సంతానముగా యేసుప్రభు వారి లోకానికి వచ్చారు. ఆ యేసు ప్రభువుని విశ్వసించిన మనమందరం కూడా క్రైస్తవులంగా కదా. ఇందులో యేసుక్రీస్తును మొట్టమొదట విశ్వసించిన వారు యూదులు. తర్వాత ఆ సువార్త అనేకమైన జనాలకు వెళ్ళింది, లోకమంతటా ప్రకటించబడింది, లోకంలో ఉన్న వారందరికీ ప్రకటించబడింది. లోకంలో ఉన్న ఆ అన్యజనులు, గ్రీసు దేశస్థులేమిటి, రోమియులేమిటి, ఇండియన్స్ ఏమిటి, అనేక దేశాల వాళ్ళు యేసు ప్రభువును రక్షకుడిగా అంగీకరించడం ద్వారా, వారికి స్వార్థ అందటము ద్వారా వారు రక్షించబడ్డారు, వారు ఆశీర్వదించబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. రెండవది క్రీస్తుశకం 570లో వచ్చినటువంటి ఆగరు సంతతి అయినటువంటి అబ్రహాం గారు ఉంచిన ఆగరు సంతతి అయినటువంటి ఇస్లాం వారు కూడా ఈ అబ్రహాము వంశీకులే కదా. అర్థమవుతుందా మీకు? నేను చెప్తున్న పాయింట్స్ అర్థమవుతున్నాయా? గ్రహించండి. క్రిస్టియానిటీ మతం కాదు, క్రైస్తవ్యం మతం కాదు, మార్గం. ఇది లోకంలో ఉన్నటువంటి అనేక మందిని మార్చినట్లుగా, రక్షణలోకి తీసుకొచ్చినట్లుగా మనం చూస్తాం. అపోస్తుల కార్యం 3వ అధ్యాయము 25-26 వచనాలు. అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 25-26. ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతివానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపినని చెప్పాను. అబ్రహాముతో ఏ వాగ్దానం చేశాడో అది ఇదిగో ఈ రీతిగా దేవుడు తన సేవకుని పుట్టించి అన్నాడు. ఇక్కడ సేవకుని పుట్టించి అన్నప్పుడు లేపి అని క్రింద ఫుట్నోట్లో, ఆయన లేపి, ఈ అబ్రహాము వంశంలో నుంచి లేపి, యోధా గోత్రంలో నుంచి ఆయన పుట్టించి, దావీదు వంశావళిలో నుంచి పుట్టించి, తల్లి అయిన మరియ గర్భము ద్వారా వచ్చి భూమి మీదికి ఆయన మీలో ప్రతివానిని దుష్టత్వము నుండి, చెడుతనము నుండి మళ్ళించి మిమ్మును ఆశీర్వదించాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక మనిషి చెడుతనము నుండి
బయటపడటమే ఆశీర్వాదంగా చెప్పబడింది. హల్లెలూయా. చెడుతనము నుండి, పాపము నుండి, పాప బంధకముల నుండి, దుష్టత్వము నుండి బయటికి రావటమే ఆశీర్వాదం. మొట్టమొదటి గమనించండి. తర్వాత ఈ అబ్రహామిక్ రిలీజియన్స్లో మనం చూసినప్పుడు వీరి ద్వారా ఈ ప్రపంచానికి మేలు జరిగిందా, ఆశీర్వాదం వచ్చిందా? క్రీస్తు ద్వారా లోకంలో ఉన్న మనుషులందరూ రక్షించబడుతున్నారు కదా. ప్రపంచంలో ఉన్నటువంటి 800 కోట్ల జనాభాలో సగం జనాభా క్రైస్తవులు ఉన్నారు కదా. వీళ్ళందరినీ మనం తీసుకున్నప్పుడు ఏంటి, వీళ్ళందరి వల్ల ఏమైనా లాభం ఉందా? ఈ మధ్యకాలంలో ఒకడు అంటాడు యూట్యూబ్లో, ఏమంటాడంటే, ఇవి ఎడారి మతాలు, ఈ ఎడారి మతాల వల్ల ఏమి లాభం అండి? ఎడారి మతాలు అంటే వీటి వల్ల ఏమి లాభం అండి అంటాడు. ఏమి లాభం లేదా? ఏ ఆశీర్వాదం ఈ ప్రపంచానికి కలగలేదా? ఒకటి, అన్యజనులందరూ, భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ ఈ అబ్రహాము సంతానముల నుండి వచ్చిన యేసుక్రీస్తు ద్వారా అనేకమైన జాతులు దుష్టత్వం నుండి మళ్లించబడి రక్షించబడ్డారు కదా. ఇకపోతే యూదుల్లో నుండి మనం చూస్తే ఎంతమంది సైంటిస్టులు ప్రపంచానికి మంచి ఇవ్వలేదండి? ఇచ్చారా లేదా? ఐన్స్టీన్ ఒక యూదుడు. ప్రపంచానికి ఒక గొప్ప సిద్ధాంతాలను, ఆయన సైన్స్ను అందించినటువంటి వ్యక్తి. యూదుల యొక్క టెక్నాలజీ రోజున ప్రపంచంలో వాడబడుతుంది. వాళ్ళు ఇచ్చిన టెక్నాలజీ, ఇజ్రాయేల్ వాళ్ళు ఇచ్చిన టెక్నాలజీ వాడబడుతుంది. ఇజ్రాయేల్ దేశపు సహకారం మన ఇండియాకు కూడా ఉంది. ఏమి లాభం అని వాడు బుద్ధి లేనివాడు మాట్లాడితే మనం ఏమంటాం చెప్పండి అండి. ఆశీర్వాదం అండి, క్రైస్తవుల నుండి వచ్చిన ఆశీర్వాదం. ఒక థామస్ ఆల్వా ఎడిసన్ ఎక్కడి నుంచి వచ్చాడు? క్రైస్తవుడు. అతను లోకానికి వెలుగునిచ్చాడు కదా. యేసు ప్రభు వారు, దేవుని వాక్యం నన్ను వెలిగించింది, నేను లోకాన్ని వెలిగిస్తున్నానని ఒక బలుబును కనిపెట్టి ఈ చీకటిని పారద్రోలినోడు కాదా? క్రైస్తవుడు కాదా? ఒకసారి ఆలోచించండి. ఎంత ఆశీర్వాదం! ఏ దిశగా వచ్చిన ఆశీర్వాదం, ఎక్కడ ప్రారంభమైంది? ఎంత అద్భుతం అండి. ఎసార్ను కదా. భారతదేశానికి విలియం కేరీ క్రైస్తవ్యం తీసుకుని వచ్చిన వ్యక్తి, యేసు ప్రభుని తీసుకుని వచ్చిన వ్యక్తి. ఈరోజు మనం చదువుతున్న బైబిల్ ఆయన ద్వారా అందించబడింది. పోస్టల్ డిపార్ట్మెంట్, రైల్వే, అనేక శాఖలు ఆయన ద్వారా వచ్చినవే. ఎడారి మతాల వలన లాభం లేదు అంటాడా బుద్ధి లేనివాడు? బైబిల్ తెలియదు చాలామందికి. అందుకే మీరు చూడండి, 1000 సంవత్సరాల అబ్రహాము గారికి చేసిన వాగ్దానాన్ని మీరు పరిశీలన చేసినప్పుడు దేవుడు ఏ స్థాయిలో ఎలా దీవించాడో చూడండి. అబ్రహాము గారు వంశీకుల్ని దేవుడు దీవించాడు, రాజులను చేశాడు, దేవుడు వాళ్ళని రాజ్యం ఇచ్చాడు, ఇజ్రాయేల్ ఒక దేశాన్ని ఇచ్చాడు, ప్రపంచాన్ని వారి ద్వారా ప్రపంచానికి ఒక టెక్నాలజీని అందించే అంత జ్ఞానం వాళ్ళకి ఇచ్చాడు. తర్వాత వారిలో నుంచి వచ్చినటువంటి క్రీస్తును విశ్వసించినటువంటి యేసుక్రీస్తును నమ్మిన ప్రతి మనిషి మనుగడ మనం చూస్తున్నామండి. సమాజానికి, ప్రపంచానికి మేలే చేశారు. ఆశీర్వాదం ఎంత ప్రవహించిందో మీరు ఆలోచన చేయండి. మనమందరం ఆశ్రయించబడ్డావారు. హల్లెలూయా. వ్యాధుల నుండి, బాధల నుండి, దుష్టత్వం నుండి, రోగముల నుండి విడిపించబడ్డాం మనం అందరం. యేసు ప్రభు నమ్మిన ప్రతి మనిషి రోగగ్రస్తుల స్థితిలో నుండి, చావు బ్రతుకులో నుంచి బయటకు వచ్చిన వాళ్ళు మార్పు చెంది ఆశీర్వదించబడ్డారు. దుష్టత్వం నుంచి మళ్లించబడ్డ వాళ్ళు ఉన్నారు. నక్సలైట్లు, ఉగ్రవాదులు, ఇంకా చెప్పండి ఎంతమంది దుర్మార్గులు మార్చబడి దుష్టత్వం నుండి విడుదల పొంది వారు సామాన్యులుగా చక్కటి జ్ఞాన వివేకములతో బ్రతుకుతున్న వాళ్ళు బోలెడంతమంది మనకు కనపడుతుంటారు. మతం పిచ్చితో రగిలిపోయిన సౌలనబడిన వ్యక్తి పౌలుగా మార్చబడిన దృశ్యం మనకు కనపడట్లేదా? ఆశీర్వాదం. ఈ విధంగా దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించను. ఇక్కడేమన్నాడు? గలతీ పత్రికలు ఏమన్నాడు? దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనమందు ముందుగా మనకు కనపడుతున్నారు. ఈ కులం, ఆ కులం, ఇక్కడున్న వాళ్ళందరూ మనం ఒక కులానికి చెందిన వాళ్ళమా? లేదు. మన పూర్వం మనం అందరూ ఒక చోట నుంచి ఉన్న వాళ్ళమా? మనందరం ఎక్కడికి వచ్చాము? మనం యేసుప్రభు దగ్గరికి వచ్చి ఏం జరిగింది? సువార్త వచ్చింది మన దగ్గరికి. సువార్త మన హృదయాల మీద ప్రకాశించింది. మనం వెలిగించబడ్డాం, మన బ్రతుకులు మార్చుకున్నాం. కొందరు త్రాగుబోతులు మారారు కదా. భయంకరమైన త్రాగుబోతులు, భయంకరమైనటువంటి డ్రగ్ అలవాట్లు, డ్రగ్గిస్టులు, రకరకాలైనటువంటి వ్యసనాలతో ఉన్న వాళ్ళు మార్చబడి బ్రతుకులు మార్చుకుని దేవునిలో బ్రతుకుతున్నారే, అది ఎంత ఆశీర్వాదం అండి. ఆశీర్వాదం కాదా?
ఆశీర్వాదం. ఈ విధముగా దేవుడు విశ్వాసం మూలముగా అన్యజనుల నీతిమంతులుగా తీర్చునని లేఖనం ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించని. ఈ సువార్త ఎప్పటిది? ఎప్పుడో 2000 సంవత్సరాలు, 4000 సంవత్సరాలకు పూర్వం అబ్రహాము గారి దగ్గర స్టార్ట్ అయిన ఈ సువార్త ఇదిగో ఇక్కడ వరకు, చివరి వరకు ఉంటుందండి. ఇలాంటి ఆశీర్వాదాన్ని కలిగించేటువంటి ఈ అద్భుత సువార్తని మన దేశం వ్యతిరేకిస్తుంటే భలే బాధ అనిపిస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది. ఇది ఎడారి మతం నుండి వచ్చినది అని అంటే బాధ కలుగుతుంది. ఏమి గ్రహించలేని దుస్థితిలో వాళ్ళు బ్రతుకుతున్నారు అనిపిస్తుంది. ఇంకా దుష్టత్వం నుండి మళ్లించటం దీని యొక్క ప్రాధాన్యత. ఆశీర్వాదమే కదా, ఆశీర్వాదమే కదండి, ఆశీర్వాదమే కదా. క్రైస్తవ్యం వల్ల భారతదేశానికి ఆశీర్వాదం కలగలేదా? ప్రపంచానికి ఆశీర్వాదం, నా ప్రశ్న అదే. ఆశీర్వాదము వచ్చింది, నష్టం కలగల, దీవెనే కలిగింది ఈ ప్రపంచానికి క్రైస్తవ్యం వల్ల, క్రీస్తు వల్ల. అది క్రీస్తులో ఉంది ఆశీర్వాదము. క్రిందికి వచ్చినట్లయితే మీరు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనములో అంటాడు, ఆయన మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక, ఆయన క్రీస్తు నందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. క్రీస్తులో దాచిపెట్టిన అనేక మేళ్లను మనం చూస్తున్నామండి. అబ్రహాము గారు దీవించబడ్డాడు, అబ్రహాము గారు వంశీకులు దీవించబడ్డారు. ఆ తర్వాత ఆయనలో నుంచి వచ్చినటువంటి యేసు క్రీస్తు వారు ద్వారా ఈ ప్రపంచానికి ఆశీర్వాదం కలిగింది. ఎన్నో విషయాలు చెప్పొచ్చు, ఎన్నో సంగతులు చెప్పొచ్చు మనం. అందుకే ఇటువంటి ఆశీర్వాదాన్ని రావటం కోసమేనట ఆయన ఇలా మనల్ని ఆశీర్వాదానికి వారసులుగా చేయడానికి, మన మీద ఉన్న శాపం అంతా తీసివేయడానికి, ధర్మశాస్త్రం క్రింద ఉన్నటువంటి వారందరినీ ఆ శాపము నుంచి విడుదల చేయడానికి ఆయన మన కోసం శాపగ్రాహి ఆయను అని రాస్తుంది 14వ వచనం. ఆత్మను గుర్చిన వాగ్దానం విశ్వాసం వల్ల మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము, ఇక్కడ చూడండి, అబ్రహాము పొందిన ఆశీర్వచనం ఏంటండి? ఏంటి చెప్పండి? అబ్రహాము పొందిన ఆశీర్వచనం మళ్ళీ మళ్ళీ చెప్పాలి మీరు. నీ మూలముగా, నీ సంతానం మూలముగా భూలోకములో ఉన్న సమస్త వంశములు ఆశీర్వదింపబడతాయి. అదిగో ఆ ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా, యేసు క్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకై. అన్యజనులు అంటే ఎవరు? మనమే, మనందరం అన్యజనులమే. యూదులు కాని వారంతా అన్యజనులే. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల వాళ్ళందరూ అన్యజనులే. యూదులు కాని ప్రజలందరూ అన్యజనులే. ఆ అన్యజనులందరికీ ఆశీర్వాదం కలుగుటకట క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడని వ్రాయబడినది. అందుకే ఆయన మ్రాను మీద వ్రేలాడి మన శాపమును, మన రోగమును, మన పాపమును తీసివేసి ఆ దుష్టత్వము నుండి మనల్ని విడుదల చేసి మనల్ని ఆశీర్వదించిన ఆశీర్వాదానికి కర్త అయిన యేసు ప్రభువారు. ప్రైజ్ ది లార్డ్. ఈ సత్యం మీకు అర్థమైతే ఎంత గొప్ప ఆశీర్వాదం దేవుడు నాకు ఇచ్చాడు అని మీరు గ్రహించగలుగుతారు. కానీ చాలామంది క్రైస్తవుల్లో మనవాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసు? క్రైస్తవ బిడ్డలో అయిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే తాత్కాలికమైనటువంటి, ముఖ్యంగా చిన్న చిన్న వాటిని అడుగుతున్నాం మనం. అసలు క్రీస్తులోకి రావటమే, నువ్వు రక్షించబడటమే, దుష్టత్వము నుండి మళ్ళటమే నువ్వు ఆశీర్వదించబడ్డావు బాబు, అసలు నువ్వు దీవించబడిపోయావు, ఇక అంతే, క్లియర్, ఇక అందులో సందేహమే లేదు, అయిపోయిందని చెప్తుంది వాక్యం. ఇక మనం ఏం చేస్తాం? చిన్న చిన్నవి, ఇంక ఇల్లు కట్టుకోలేదు, పెళ్లి చేయలేదు, పిల్లలకి ఉద్యోగాలు లేవు, వ్యాపారాలు సరిగా లేవు. అరే బాబు ఇవన్నీ ఏంటయ్యా, అసలు చాలా చిన్నవి ఇవన్నీ. అసలు అత్యున్నతమైన బ్లెస్సింగ్స్ ఇచ్చేశాడు కదా, దాని గురించి అసలు అవగాహన లేదు, ఆలోచన లేదు మనకి. ఆయన సిలువలో ప్రాణం పెట్టుట ద్వారా ఆ శాపం అంతటిని, ఏ శాపము, ఏ రోగము, ఏ వ్యాధి, ఏ దుష్టత్వం నిన్ను ఆశీర్వాదము పొందకుండా చేస్తుందో అసలు అవన్నీ కంప్లీట్గా సిలువలో ఆయన తీసేశాడు. నీవు నమ్మిన రోజునే, నీవు విశ్వసించిన రోజునే, నీవు బాప్తిజం తీసుకున్న రోజునే నీ దరిద్రం పోయింది, నీకు తెలియట్లా. ప్రైజ్ ది లార్డ్. నీ దారిద్ర్యం పోయింది, నీ శాపం పోయింది, నీ రోగం పోయింది. నీవు ఆశీర్వదించబడిన దానవు, నీవు ఆశీర్వదింపబడిన వాడవు. ఏంటండి ఇంకా ఇంకా ఏంటంటే మనకేం కనపడాలి? ఏం కనపడాలి చెప్పండి? మనకి బాగా కలిసి రావాలి, బాగా డబ్బు రావాలి, బాగా బాగా బాగా, ఇదే మనం అనుకుంటున్నాం. కానీ అసలు దేవుడు ఎంత దీవించాడు అనేది అర్థమైతే నిజంగా మనం ధన్యులం, ధన్యులం అండి. నిజంగా నువ్వు ధన్యురాలువి, దీవించబడ్డావు నీవు. అబ్రహాముకి ఏదైతే దేవుడు వాగ్దానం చేశాడో అది మన క్రీస్తులో నెరవేరింది. ఆయన నమ్మిన మనం ఆస్వాదించబడ్డాం.
హల్లెలూయా చెప్దాం ఒకసారి. ప్రైజ్ ది లార్డ్. నమ్ముతున్నారా, విశ్వసిస్తున్నారా మీరు? దేవుడు నన్ను దీవించాడు అని నమ్ముతున్నారా? చేసుకొని చెప్పండి, ఆశీర్వదించాను, దేవుడు నన్ను ఆశీర్వదించాడు. క్రీస్తును నమ్మటము ద్వారా దేవుడు నన్ను ఆశీర్వదించాడని చెప్పుకోండి మీరు. చెప్పండి, మీరు చెప్పండి, నన్ను ఆశీర్వదించాడు, నా శాపం పోయింది, నా రోగం పోయింది, నా దరిద్రం పోయింది. అసలు ఎంత ధన్యత అండి మనం. కాబట్టి పాత నిబంధనలో ఒక ఛాయ కనబడుతుంది, క్రీస్తులో అది నెరవేర్పు కనబడుతుంది. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో అబ్రహామును దేవుడు దీవించిన ఆ దీవెన ఎన్ని తరాలు ఎంత గొప్పగా కనపడుతుందో మీరు ఆలోచించేయండి. క్రీస్తులో, యేసుక్రీస్తు వారిలోనే ఆయన మనల్ని ఆశీర్వదించటానికే, దుష్టత్వము నుండి మనల్ని మళ్లించటానికే, మనల్ని దీవించటానికే ఆ సిలువలో ప్రాణం పెట్టాడు. కాబట్టి ఇప్పుడు సిలువలో ఏముందంటారు మీరు చెప్పండి? ఏముంది? సిరి ఉంది. సిలువలో ఏముంది? సిరులు ఉన్నాయి, సిరి ఉంది. సిరి అంటే ఏంటి? సంపద. యేసుక్రీస్తు వారి సిలువలో సంపద ఉందా? ఎస్ ఉంది. యేసుక్రీస్తు వారి సిలువ త్యాగంలో చెప్పాం కదా, ఆశీర్వాదం ఉంది కనుక అదిగో అక్కడ కనపడుతుందండి నీ సంపద, నీ సిరి అంతా. మన సంపద అంతా అక్కడ ఉంది. అటు చూడాలి మనం. కానీ మనం ఏం చేస్తాం? మనుషుల వైపు చూస్తున్నాం, కలిసి రావట్లేదు అంటున్నాం, బాధపడుతున్నాం, ఆర్థిక ఇబ్బందుల గురించి ఆలోచిస్తున్నాం. ఒక్కసారి నువ్వు సిలువలో సిరులు కలిగించే, సంపదలు కలిగించే అదుగో ఆ ఐశ్వర్యవంతుడి వైపు మనం చూస్తే, మనకు ఐశ్వర్యాన్ని కలిగించి ఆయన వైపు చూస్తే, ఆ ఐశ్వర్యవంతుడండి ఆయన ఐశ్వర్యవంతుడండి. పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చిన ఆ ఐశ్వర్యవంతుడు సామాన్యుడిగా సాధారణంగా భూమి మీద బ్రతికి 33.5 సంవత్సరాలు మనందరినీ ఆశీర్వదించేశాడు. సిలువలో ఆయన మనల్ని దీవించేశాడు. కానీ అది ఎలా కనపడుతుంది తెలుసా చూసేవాళ్ళకి? ఆయన పాపం 3 మేకులు పీక్కోలేని వాడు, ఆయన ఎట్లా దేవుడు అవుతాడు? నేను ఎందుకు పదే ఈ మాటలు వాడుతున్నానంటే, ఈ సిలువ ధ్యానాల్లో ఆ పాయింట్స్ను కూడా మీకు చెప్పాలని కొద్దిగా ఈ పదాలను, ఆ బయట వాళ్ళు అన్న మాటలు నొక్కి చెప్పాల్సి వస్తుంది. కొంచెం పాపం వాళ్ళకి తెలియట్లేదు అది. దాంట్లో ఉన్నటువంటి ఆ ఇంటర్నల్ మీనింగ్, నిజంగా ఆ యొక్క అంతరార్థం గ్రహిస్తే వాళ్ళు నిజంగా దీవించబడతారండి. కానీ అది తెలుసుకోలేకపోతున్నారు. కాబట్టి రాత్రికాల సమయంలో సిలువ దగ్గర నీకు సిరి ఉంది, అక్కడుంది దీవెన మనందరికీ. క్రీస్తులోనికి మనం రావడంతోనే మన శాపం పోయింది. దుష్టత్వం నుంచి నువ్వు మళ్లించబడ్డావు. మతం మార్చింది కాదు ఇది, దుష్టత్వం నుంచి మళ్లించబడ్డాము. ఎంత గొప్ప దీవెనలు. కాబట్టి రాత్రికాల సమయంలో అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదము చూడండి, అక్కడ ఒక ఛాయారూపకంగా కనబడుతుంది, కానీ చాలా వాగ్దానాలు ఉన్నాయి అందులో, ప్రవచనాత్మకంగా ఉంది. అది క్రీస్తులో నెరవేరింది. తర్వాత ఆయన నమ్మిన మనలో కూడా నువ్వు ఒక్కడికి దీవించబడితే సరిపోదు, నువ్వు ఒక్కడ ఆశీర్వదించబడితే సరిపోదు, నీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా నీ మూలంగా దీవించబడాలి. అదే ఆ నది ప్రవహిస్తూ ఇతరులకు వెళ్ళాలి. నేను మొన్న మధ్య కూడా చెప్పాను, నేను అక్కడ మాట్లాడాను ఈ మాటలు, ఎవరింట్లో గృహ కూడికలో మాట్లాడాను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో అన్యజనుల మూలంగా నీవు నీ సంతానం మూలంగా, నీ మూలంగా అన్యజనులు ఆశీర్వదించబడతారు అన్నటువంటి ఆశీర్వచనము యేసుక్రీస్తులో నెరవేరి మనమందరము ఆశీర్వాదమునకు వారసులమయ్యాం. మనం కూడా అబ్రహాము సంతానమే. ఎట్లా అండి? శరీర రీతిగా కాదు, ఆత్మ సంబంధంగా అబ్రహాము సంతానం. ఇంకా చాలా విషయాలు మనం మాట్లాడుకుందాం. ఇవన్నీ కూడా రేపు ఈ ధ్యానాల్లో నీకు విషయాలు వస్తాయి. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఇస్తున్నటువంటి ఈ గొప్ప అవకాశం కొరకే దేవుని స్తుతిస్తున్నాం. నాయనా, ఈ ప్రార్థనలలో పాలు పొందుతున్న నీ బిడ్డలు, ఈ ధ్యానాలలో పాలు పొందుతున్న నీ బిడ్డలకు మేలు జరిగించండి, బలపరచండి, వారిని ఆత్మీయముగా, వారిని ఆత్మీయ ఆశీర్వాదములతో, శరీర సంబంధమైన ఆశీర్వాదాలతో నింపండి, జ్ఞానమును బోధించండి, మీ ఆత్మ నడిపింపునివ్వండి, బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.